నుంచో హ్మ్. ఎక్కువ ఆర్టిస్టులు అవును. రావడం, కొరియోగ్రాఫర్స్ రావడం ఇవి యాహ్! జరుగుతూ ఉంటాయి. అవును. సో, ఈ పర్టిక్యులర్ టైమ్‌లో ఎందుకు తెలుగు వాళ్ళని తక్కువ చేస్తున్నామనే ఒక ఫీలింగ్ ఉండదా మీకు? ఐ పర్సనల్లీ ఆల్సో ఫాట్ విత్ దిస్. నా హ్మ్. సీజన్ అప్పుడు నేను గూడా చాలా ఎక్కువ ఫీల్ అయ్యాను దీన్ని. నా సెలక్షన్ గూడా నన్ను సెలెక్ట్ చేసుకోలేదు అప్పుడు ఫస్ట్‌లో. సో, ఓహ్! ఆ! మా తెలుగు డాన్సర్స్ చాలా గొడవకొచ్చారు. డిస్కషన్‌లని వాళ్ళు విన్నారు గూడా. హ్మ్. 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 జరిగింది. బ్యాలెన్స్ అయింది గూడా తర్వాత. అంటే ఎందుకు తీసుకోరు? ఇక్కడ టాలెంట్ ఇంతే ఉందంటే దీన్నే ఎంకరేజ్ చేయండి. వీళ్ళకే ప్లాట్‌ఫార్మ్ ఇవ్వండి. వీళ్ళు వర్క్ నేర్చుకుంటారు గదా! అన్నట్టుగా అలా కొన్ని డిస్కషన్స్ జరిగినాయి. హ్మ్. అండ్ ఇది ఎప్పుడూ ఉంటుంది. హ్మ్. ఫస్ట్ నుంచి ఉంది. మా అప్పుడు జరిగింది. ఇప్పటికి గూడా జరుగుతూ ఉంటుంది. సో, దీనికి సమాధానం నాకు గూడా ఇప్పటిదాకా ఐ ఓన్లీ నెవర్ బికాస్ ఆఫ్ ఫౌండ్ ఔట్. టీఆర్‌పీ రేటింగ్స్ అనుకోవచ్చా? ఎందుకు తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడానికి ఎందుకు వీళ్ళు ఆలోచిస్తారంటారు? ఐ డోంట్ నో అది మీరు గూడా జెప్పొచ్చేమో. అది జనరల్ పర్స్‌పెక్టివ్ ఎవరైనా ఆన్సర్ హ్మ్. జేయొచ్చేమో. హ్మ్. అయితే నాకేమనిపిస్తుంది అంటే తెలుగు వాళ్ళు మనం ఇక్కడ లోకల్ తెలుగు అనేది అంటే పక్కన మనం బెడితే ఎక్స్‌పోజ్ చేయమనా? వన్ థింగ్ అవ్వచ్చు. లేదంటే సంథింగ్ ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ నీడ్ టు గివ్ సంథింగ్ అన్నట్టు అవునవును. దానికి అలా అయితే గివింగ్ పర్స్‌పెక్టివ్ అనేది అదే ఇవ్వక్కర్లేదు ఒక అమ్మాయి. హ్మ్. అలా అనుకున్న అమ్మాయిలందరూ ఎనకాల ఉండొచ్చేమో మేబీ ఓహ్! చెప్పలేం. ఓకే. చెప్పలేం. హ్మ్. హ్మ్. అంటే ఒక అమ్మాయి పెర్ఫార్మర్ అని తెలియాలి అంటే మేబీ అలాంటి ఒక సాంగ్ పడితే గాని అబ్బా! ఇరగదీసిందే అని అనిపించే ఛాన్సెస్ అలా చేస్తేనే అనిపిస్తున్నాయి ఎక్కువ. హ్మ్. యాస్ ఫార్ యాస్ వి హావ్ సీన్. హ్మ్. ఇదేంటి 'పలికే గోరింకా' అలా ఒక సాంగ్ ఉంది. దాన్ని లంగావోణి యేసుకొని అంతే ప్రెట్టీగా స్టేజ్ పైన చేసి చూయిస్తే, ఇది స్టేజ్ కానట్లేదు అని ఎంతసేపున్న దాంట్లో గూడా లాకింగ్, పాపింగ్ కలిపి చేసి చూసే పాప్ కల్చర్‌ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం వల్ల మేబీ అలా బయట స్టైల్స్‌ని తీసుకురావాలనే ఉద్దేశంతో అలా తీసుకుంటూ ఉండొచ్చు బయటి వాళ్ళని. ఓకే. సో, అలా అవ్వచ్చు. హ్మ్. అండ్ తెలుగు వాళ్ళకేమవుతుందంటే, మన మన ఫ్యామిలీస్ మన షోలు చూస్తాయి. ఆ భయంలో మేబీ మన వాళ్ళు చాలా మంది ఆగొచ్చేమో! అది మనం చెప్పలేం. షో అనే గాదు, సినిమాయే గాదు. సో, ఎట్ దిస్ పాయింట్ ఆ! నేనొకటి ఆ! చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. సో, ముఖ్యంగా 'ఢీ' షోలో అంటే హైపర్ ఆది గారి డైలాగ్స్ తీసుకోవాలి. సో, ఆయన డైలాగ్ ఎలా ఉంటదంటే ఒక బాడీ షేమింగ్ లేదా హ్మ్. లేక డబుల్ మీనింగ్ డైలాగ్స్ హ్మ్. ఇవే ఎక్కువగా వింటూ ఉంటున్నాము. అది మనకు అలవాటు చేస్తున్నారా? వాళ్ళు కావాలని షోస్‌లో ఇట్లా చేస్తున్నారంటారా? దేనికోసం వీళ్ళు చేస్తున్నారు? నాకంత డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోటి. అండ్ ముఖ్యంగా బాడీ షేమింగ్ అండి. ఐ డోంట్ థింక్ నాకంత మెచ్యూరిటీ ఉంది దాని పట్ల. బట్ ఐ మీన్ అంత అది వాళ్ళని జడ్జ్ చేసేంత లేదు. మేబీ వాళ్ళ జర్నీ వేరు. వాళ్ళ ఇది హ్మ్. వేరు. అండ్ ఐ హావ్ హర్డ్ కామెడీ అంటేనే ఒక కామెడీ పండాలి అంటే ఏదో ఒకటి డబుల్ మీనింగ్ వ్యత్యాసంగా డైలాగ్ రావాలి. డబుల్ మీనింగ్ కాదు. ఏదో ఒకటి సెటైర్ అయితే వెయ్యాలి. ఆ! బట్ ఇప్పుడు మనం ఒక స్టేజ్ వదిలిపెట్టండి. మూవీ ఉంది. మూవీస్‌లో గూడా చాలా ముందుకెళ్ళిపోయాం మనం. హ్మ్. 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 సో, ఆ హైపరాది గారినే ఒక్కరిని అనక్కర్లేదనుకుంటాను. ఇన్ పర్సన్ హైపరాది గారిని నేను బయట చూసిందైతే ఆయన అమ్మ, మీరు. హ్మ్. దీనికి తగ్గ ఎప్పుడు మాట్లాడింది లేదు ఆ! యాస్ ఎ పర్సన్. ఆ! సో, యూ హావ్ ఆల్‌వేస్ బీన్ నైస్. నేను ఓకే. చూసినంత వరకు. హ్మ్. నేను నా ఎదురుగ్గా నేను జనాల్ని కానీ స్టేజ్‌కొచ్చాక దే విల్ ఆల్సో వాళ్ళకి కూడా ఇష్టం లేదేమో! హ్మ్. చెప్పలేం. హ్మ్. బట్ కంటెంట్ ఇలా రాస్తేనే వెళ్తుందన్నప్పుడు రాయక తప్పదు గదా! హ్మ్. ఇప్పుడు ఈ కాంట్రోవర్సీ క్వెషన్ అడిగితేనే షో ముందుకెళ్తదనే స్టేజ్‌లో ఉన్నాం గదా! కాంట్రోవర్సీ అడగనిదే మేబీ ఈ షో ఎక్కువ జనాల్లోకెళ్ళదేమో! హ్మ్. అలా. హి మేబీ దట్స్ ద రిక్వైర్‌మెంట్ ప్రెజెంట్ జనరేషన్‌లో. అంతే అంటారు. అలా అవ్వచ్చు. అండ్ ఇప్పుడు నేనున్నాను. నేను మిమ్మల్ని ఈ క్వెషన్ నన్ను అడగకండి. ఇది ఎడిట్‌లో తీసేయండి అంటే అడగరు. ఎడిట్‌లో అంతేగా. ఉంచరు. హ్మ్. సేమ్ వే హైపరాది గారు ఏస్తుంటే తీసుకోలేని జనాలున్నారు అంటే, హ్మ్. అది తీసుకుంటుంటేనే ముందుకెళ్తున్నారు చాలా మంది మరి. అవును. అంతే ఎట్లా కదా! ఉందంటే తిట్టుకోవడం తిట్టుకుంటారు. కానీ అక్కడే కూర్చొని చూస్తూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ ఆ! రిపీటెడ్‌గా. చాలా మందున్నారు. అలా. కరెక్ట్ అండి. కాంట్రోవర్సీ హ్మ్. పెర్ఫార్మ్ చేసే వాళ్ళలో లేదండి. హ్మ్. చేస్తారు. ఏదో వచ్చిన కంటెంట్ చేస్తారు. రాసింది రాస్తారు. చేసింది చేస్తారు. హ్మ్. చూసే మనం దాన్ని వందల సార్లు చూడడము ఆపట్లేదు చూసేవాళ్ళు. అలాగని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేయడం ఆపట్లేదు. హ్మ్. దాన్ని ఎంకరేజ్ చేయడం ఆపాలి అంటే హైపరాది గారు టీమ్ లీడర్ చేసినప్పుడే జబర్దస్త్‌ని అఫెన్స్ చేసి ఉండాల్సింది అందరూ. హ్మ్. కాదు కరెక్ట్. కదా! అవును. థట్ వాస్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్‌లో వాళ్ళేదో ఇస్తున్నారు. వాళ్ళ చేతనైన చేస్తున్నారు. మనం చూస్తున్నాం. అవునండి. ఇది ఎప్పటినుంచో వచ్చేదే. ఆయన ఎప్పుడు బాడీ షేమింగ్ చేయందే నేను డైలాగ్ మాట్లాడను రాదు. బాడీ షేమింగ్ టాపిక్ అని అయితే. అంటూనే ఉంటున్నారు. ఆ! అదలా జరుగుతూనే ఉంటుంది. ఎవరు అంతే. అప్పుడెక్కడుంది తప్పు? వాళ్ళని పాయింట్ ఔట్ చేసే అర్హత మనకెందుకుంది? మనం జూస్తున్నాం గదా! అదొకటి మీరు చేసే స్టైల్‌లో డాన్స్ చూడాలనిపించింది. అవును. అండ్ అది చూడ్డానికి కూడా చక్కగా అనిపించేది డాన్స్. హ్మ్. కానీ హ్మ్. ఇప్పుడేంటంటే ఎక్స్‌పోజింగ్ లేనిదే, లేదా కెమిస్ట్రీ లేనిదే అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు డాన్స్. అవునవును. సో, మీ యొక్క
టైంలో ఇప్పుడు